రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో 4 దశాబ్దాల రాజకీయ బంధానికి జీవన్ రెడ్డి తెగదింపులు చేసుకున్నారు. రాజీనామా విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నేతలు చివరి వరకు బుజ్జగించారు. అయినా జీవన్ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. జగిత్యాలలో తన అనుచరులు కార్యకర్తలతో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం జీవన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ మరియు పీసీసీ కార్యాలయాలకు పంపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా నాకు సంతోషం లేకుండా చేశారని, గత 20 నెలలుగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని, ఆత్మగౌరవం లేని చోట కొనసాగటం కంటే తప్పుకోవటమే మేలని భావించినట్లు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి తదుపరి ఏ పార్టీలో చేరబోతున్నారు లేదా స్వతంత్రంగా ముందుకు సాగుతారా అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంటే నా రాజకీయ జీవితంలో ఇటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఇప్పుడు ఊహించలే, భావించలే. కానీ దురదృష్టం, విధి లిఖితం, నా కాంగ్రెస్ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల పైగా అనుబంధం మరి ఈరోజు ఈ విధంగా దూరమే పరిస్థితి రావటం ఏదైతుందో నేను దీని ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగా జీర్ణించుకోలేని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మనకు మన ఇష్టానికి భిన్నంగానైనా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం కూడా ఏదైతుందో ఒక విధంగా నెప్పే పేరు కూడా బాధ తప్త హృదయంతో విధి లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను మిత్రులందరినీ కూడా మరి మీరు నాకు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా తోడు నిలిచిండ్రు. అంటే నా రాజకీయ కాంగ్రెస్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను విడుదల చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డితో పాటు 1500 మంది గుడ్ బై చెప్పారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ ను వీడాలనుకుంటున్న ఆలోచన చేస్తున్నట్లు జీవన్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఫైనల్ గా మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ గుర్తింపు లేకుండా అణగదొక్కాలని చూస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. జగిత్యాల్లో తన ఉనికి ఉండకూడదని కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనకు పోరాటం కొత్త కాదని, గతంలో చంద్రబాబు కేసీఆర్తో పోరాడానని తెలిపారు. ఇప్పుడు సీఎం రేవంత్తో పోరాడడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు జీవన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు ఏదైతుంది ఈ పార్టీ నాది, ముఖ్యమంత్రి గారు ఏంటి ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డమత్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించినాడు, అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. మాజీ మంత్రి జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో 4 దశాబ్దాల రాజకీయ బంధానికి జీవన్ రెడ్డి తెగదింపులు చేసుకున్నారు. రాజీనామా విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నేతలు చివరి వరకు బుజ్జగించారు. అయినా జీవన్ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. జగిత్యాలలో తన అనుచరులు కార్యకర్తలతో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం జీవన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ మరియు పీసీసీ కార్యాలయాలకు పంపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా నాకు సంతోషం లేకుండా చేశారని, గత 20 నెలలుగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని, ఆత్మగౌరవం లేని చోట కొనసాగటం కంటే తప్పుకోవటమే మేలని భావించినట్లు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి తదుపరి ఏ పార్టీలో చేరబోతున్నారు లేదా స్వతంత్రంగా ముందుకు సాగుతారా అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంటే నా రాజకీయ జీవితంలో ఇటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఇప్పుడు ఊహించలే, భావించలే. కానీ దురదృష్టం, విధి లిఖితం, నా కాంగ్రెస్ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల పైగా అనుబంధం మరి ఈరోజు ఈ విధంగా దూరమే పరిస్థితి రావటం ఏదైతుందో నేను దీని ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగా జీర్ణించుకోలేని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మనకు మన ఇష్టానికి భిన్నంగానైనా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం కూడా ఏదైతుందో ఒక విధంగా నెప్పే పేరు కూడా బాధ తప్త హృదయంతో విధి లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను మిత్రులందరినీ కూడా మరి మీరు నాకు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా తోడు నిలిచిండ్రు. అంటే నా రాజకీయ కాంగ్రెస్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను విడుదల చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డితో పాటు 1500 మంది గుడ్ బై చెప్పారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ ను వీడాలనుకుంటున్న ఆలోచన చేస్తున్నట్లు జీవన్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఫైనల్ గా మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ గుర్తింపు లేకుండా అనగదొక్కాలని చూస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. జగిత్యాల్లో తన ఉనికి ఉండకూడదని కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనకు పోరాటం కొత్త కాదని, గతంలో చంద్రబాబు, కేసీఆర్తో పోరాడానని తెలిపారు. ఇప్పుడు సీఎం రేవంత్తో పోరాడడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు జీవన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డమత్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డమత్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను.